ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ అమరావతి చర్చ హాట్ టాపిక్ గా మారింది. ఒకప్పుడు ఆంధ్రుల ఆశల నగరంగా మొదలైన అమరావతి తరువాత అనిశ్చితి వివాదాలు ప్రతీకగా మారింది. ఇప్పుడు అదే అమరావతిని శాశ్వత రాజధానిగా నిలబెట్టే దిశగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. త్వరలో అమరావతిని శాశ్వత రాజధాని చేసే ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కేవలం పరిపాలనా నిర్ణయాలే కాదు, రాష్ట్ర భవిష్యత్తును మలిచే నిర్ణయాలుగా మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత కొత్త రాజధాని కోసం ప్రారంభమైన ప్రయాణం 5 ఏళ్ల పాటు అనిశ్చితి, రాజకీయ తగాదాలు, అభివృద్ధి ఆగిపోయిన స్థితిని చూసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 3 రాజధానుల ప్రతిపాదనతో ముందుకు రావటం అమరావతి భవిష్యత్తును ప్రశ్నార్థకరంగా మార్చింది. అయితే ఇప్పుడు సన్నివేశం మారుతోంది. అసెంబ్లీలో తీర్మానం చేసి దాని ఆధారంగా కేంద్రం ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో సవరణలు చేసి అమరావతిని అధికారిక రాజధానిగా గెజిట్లో చేర్చే దిశగా చర్చలు వేగవంతం అవుతున్నాయి. ఇది సాధారణ నిర్ణయం కాదు, ఒక చట్టబద్ధమైన రక్షణ కవచం. ఒకసారి చట్టంలో పేరు చేరితే భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా రాజధానిని మార్చడం దాదాపు అసాధ్యం అవుతుంది. ఇది అమరావతికి ఒక గేమ్ చేంజర్. గతంలో రాజధాని విషయంలో ఏర్పడిన గందరగోళం కారణంగా అంతర్జాతీయ పెట్టుబడిదారులు, భారీ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ వైపు చూడటానికి వెనుకాడాయి. ఇప్పుడు కేంద్రం ఉత్తరపట్టంతో పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరుగుతుంది. ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాలు పొందడం సులభం అవుతుంది. అమరావతి ఇక పరిపాలనా రాజధానిగా మాత్రమే కాకుండా ఆర్థిక కేంద్రంగా ఎదిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నిర్ణయం వెనుక ఒక భావోద్వేగం కూడా ఉంది. అమరావతి కోసం భూములు ఇచ్చిన వేలాది మంది రైతుల ఆశలు గత 5 ఏళ్లుగా నిరాశలు మగ్గాయి. ఇప్పుడు వారికి ఇది ఒక పెద్ద రిలీఫ్. భూముల విలువ పెరగడమే కాకుండా 2వ విడత భూ సమీకరణకు కూడా రైతులు ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇది రాజధాని నిర్మాణాన్ని వేగవంతం చేస్తుంది. ఇదంతా సాధించడంలో చంద్రబాబు నాయుడు తన అనుభవాన్ని పూర్తిగా ఉపయోగించుకున్నారు. ఢిల్లీలో రాజకీయ చర్చలు, ప్రధానమంత్రి కార్యాలయంతో సమన్వయం, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు ఇవన్నీ కలిసి అమరావతికి చట్టబద్ధత తీసుకురావటంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. విశ్లేషకుల మాటల్లో చెప్పాలంటే ఇది ఒక స్ట్రాటజిక్ మాస్టర్ స్ట్రోక్. ఇప్పుడు అందరి దృష్టి అసెంబ్లీపైనే ఉంది. ఈ తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు వైసీపీ ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. మద్దతు ఇస్తే గత నిర్ణయాలకు వ్యతిరేకంగా నిలిచినట్టు అవుతుంది. వ్యతిరేకిస్తే అమరావతికి వ్యతిరేకంగా ముద్రపడే ప్రమాదము ఉంది. ఈ రాజకీయ చిక్కుముడి నుంచి బయటపడటానికి గైర్హాజరు కావటం ఒక ఆప్షన్గా కనిపిస్తోంది. ఇక రాజకీయంగా చూస్తే ఈ పరిణామం వైసీపీకి పెద్ద సవాల్. గతంలో అమరావతిని విమర్శిస్తూ విశాఖపట్టణాన్ని రాజధానిగా అభివృద్ధి చేయాలని ప్రయత్నించిన ప్రభుత్వం ఇప్పుడు చట్టబద్ధత మార్పుల ముందు నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకసారి చట్టంలో అమరావతి పేరు చేరితే 3 రాజధానుల కాన్సెప్టు పూర్తిగా ముగుస్తుంది. ఇది కేవలం ఒక నగరం గురించి కాదు, రాష్ట్ర స్థిరత్వం గురించి. పెట్టుబడులు రావాలంటే పాలసీలు స్పష్టంగా ఉండాలి. రాజధాని ఎక్కడా అనేది కూడా ఒక రాష్ట్ర అభివృద్ధికి కీలకం. ఈ స్పష్టత లేకపోతే అభివృద్ధి నిలిచిపోతుంది. ఇప్పుడు ఆ స్పష్టతను తీసుకురావటమే ఈ చర్యల లక్ష్యం. అదే సమయంలో ఇది రాజకీయంగా కూడా కూటమి ప్రభుత్వానికి ఒక పెద్ద ప్లస్ పాయింట్. అమరావతిని శాశ్వత రాజధానిగా నిలబెట్టిన ప్రభుత్వం అనే గుర్తింపు భవిష్యత్తు ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే అవకాశమూ ఉంది.
మొత్తానికి అమరావతి విషయం కీలక మలుపు దశలో ఉంది. అనిశ్చితి నుంచి స్థిరత్వం వైపు అడుగులు పడుతున్నాయి. చట్టబద్ధతతో వచ్చే భరోసా, పెట్టుబడులకు మార్గం, రైతులకు న్యాయం ఇవన్నీ కలిసొస్తే అమరావతి మళ్లీ ఆశల నగరంగా మారే అవకాశం ఉంది. ఈ చారిత్రక నిర్ణయానికి అన్ని రాజకీయ పక్షాలు తోడవుతాయా లేదా అనేది చూడాలి. ఇక అమరావతి భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తునే నిర్ణయించబోతుంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.